గురించి కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పంపిస్తున్నాను. మీరు ఏమీ అనుకోవద్దు. మరొకసారి మీ స్కూల్లో నేను పర్సనల్గా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతానని చెప్పారు. కాబట్టి తర్వాత మీరందరూ అనిదా భావించదని కోరుకుంటూ, తర్వాత ఏంటంటే సాందీపిని విద్యాలయం ప్రత్యేకత, ఇక్కడ పేరెంట్స్ ఇంచుమించు మండలం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. కార్పొరేట్ స్కూల్లో ఒక విద్యార్థి చదివినటువంటి ఫీజుతో సాందీపిని విద్యాలయంలో 10 మంది విద్యార్థులు చదవచ్చు. అది ప్రతి ఒక్క పేరెంట్కి తెలుసు. ఎందుకు మన ఫస్ట్ లోగోలోనే ఉంటుంది, ఎడ్యుకేషన్ అప్లిప్స్ డౌన్ ట్రోడన్ అనేసి. అది మన నినాదం. చాలామంది తెలుస్తుంది. కార్పొరేట్ స్కూల్స్లో వెళ్తే ఫీజు ఆవిడ ఎంత ఫిక్స్ చేస్తే పైసా కూడా బేరం ఆడడం కూడా ఉండదు, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ అలాగే ఉండదు. ఒక సలశ్రీనో లేకపోతే మా ఎంపీపీ గారో లేకపోతే ఎవరో పెద్దలు చాలామంది ఫోన్ చేస్తుంటారు, పేదవాడు కొద్దిగా చూడండి అంటే సరే ఓకే అని మేనేజ్మెంట్ చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంటుంది. మీ అందరికీ తెలుసు అది. కాబట్టి మీరు మా అందరికీ పూర్తి వెల్ విషర్స్. అయితే ఈ సందర్భంగా, ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు కొండశంకర్ గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. సాందీపని స్కూలు 25 వసంతాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే గార మండలం ఎంపీపీ శ్రీ రఘురామన్న గారు, అలాగే ఈ కళాశాల యాజమాన్యమైనటువంటి శ్రీ అంబటి చక్రధర్ గారు, అలాగే శంకర్ గారు, అలాగే ఈ గ్రామ సర్పంచ్ మరియు ఇందులో వన్ ఆఫ్ ది ఇదైనటువంటి గొలివి రమణ గారు, అలాగే అంబటి రంగారావు గారు, మరియు ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు, అలాగే ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలు, పేరెంట్స్ కమిటీ వారు, అలాగే డిఎస్పి వివేకానంద్ గారు, అలాగే గార మండలం నుండి ఇచ్చేసినటువంటి నాయకులందరూ, ప్రజాప్రతినిధులు, అలాగే పేరెంట్స్, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఒక జూబ్లీ బిల్డింగ్ ఒకటి పెద్దది ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే వారు దినదినం అభివృద్ధి చెందుతూ ఒక కార్పొరేట్ సంస్థకు దీటుగా అన్ని వసతులు కల్పించి ఆ బిల్డింగు కట్టడం జరిగింది. ఇప్పుడే మేము చూసాం, ప్రారంభించుకున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తనయులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మార్చులు రావాల్సింది. కానీ నిన్న సడన్ విజిట్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో వెళ్ళిపోవడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అచ్చెన్నాయుడు గారు మంత్రుల కమిటీ సింగపూర్ పర్యటనలో భాగంగా నిన్నే ఆయన కూడా బయలుదేరడం జరిగింది. లేదంటే వారిద్దరూ కంపల్సరీగా రావాల్సిన పరిస్థితి. కేంద్ర మంత్రి గారు పొద్దున్నే ఫోన్ చేశారు, మా ఇద్దరం రాలేకపోతున్నాం, గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి కూడా మేము కూడా ఆహ్వానించాం, అలాగే కాలేజీ వారు కూడా ఆహ్వానించారు, వారు కూడా తప్పకుండా వస్తారు, పిల్లలకి పేరెంట్స్కి మంచి సందేశం ఇస్తారు, మీరందరూ దగ్గరుండి ఫంక్షన్ని విజయవంతం చేయమని ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రుల తరఫున నేను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, పాఠశాల అనేది ఒక 4 గదుల్లో 4 గోడల మధ్య ఉండే భవనం కాదు. పాఠశాల అనేది, ఉపాధ్యాయులు అనేది విద్యార్థుల యొక్క భవితని, వారి యొక్క క్రమశిక్షణని, నడవడికని, వారి జీవితాన్ని మార్చే
ఉన్నటువంటి ఒక భవనం, ఒక ప్రాంతం ఇది పాఠశాల అనేది. అలాంటి పాఠశాల ఇప్పుడే పేరెంట్స్ కమిటీ నుండి ఒకరు మాట్లాడారు, విద్యార్థులు కూడా మాట్లాడారు. ఈ రోజుల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఉన్నతమైన చదువులకు వెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్ చూసి మనం ఇంకా మంచి స్కూల్స్లో జాయిన్ చేయాలని, మనం ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటాం. కానీ ఆ అమ్మాయి ఏమన్నదంటే, మా అక్క గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఇక్కడే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, నేను మెడిసిన్ చేస్తున్నాను, నా పిల్లలు కూడా ఇక్కడే చదివిస్తానన్నారంటే అది ఈ సాందీపుని స్కూల్ యొక్క ప్రత్యేకత. నేను కూడా లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి వాతావరణంలో స్కూలు, ఇంత ప్లే గ్రౌండ్ ఉండడం ఈ రోజుల్లో చాలా అరుదు. అలాంటి సందర్భంలో ఈ పిల్లలకి ఇక్కడ చదువే కాకుండా భగవద్గీత లాంటి శ్లోకాలని బోధించడం, అలాగే యోగా వంటి శిక్షణ తరగతులు ఇవ్వడం, అలాగే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా గేమ్స్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతుండడం ఈ పాఠశాల ప్రత్యేకత. నిజంగా స్టూడెంట్స్కి ఈ రోజుల్లో చదువు ఒకటే సరిపోదు, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఆ ఉద్దేశంతోనే గౌరవ ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ అన్న గారు 9th క్లాస్ నుండే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలకి ప్రవేశపెట్టడం జరిగింది పాఠశాలలో. స్కిల్స్తో పాటు ఈ స్కిల్స్లో భాగంగా పిల్లలకి క్రియేటివిటీ ఉండాలి, క్రియేటివిటీ క్వాలిటీస్ నేర్పాలి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఈ ఫాస్ట్ ఏదైతే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో ఇవన్నీ ఉంటేనే పిల్లలు అందుకోగలరు. సో చదువుతో పాటు అవన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఒక మంచి స్కూలు, ఈ స్కూలు ఇంకా మరింత అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ, ఇంతమంది ఒక గ్రామీణ ప్రాంతంలో ఇంత ఆహ్లాదకరంగా 1150 మంది స్ట్రెంత్ ఉన్నారంటే ఈ పాఠశాల తాలూకా ప్రత్యేకత మరి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇక్కడికి పేరెంట్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. సో వారందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, పిల్లలకు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు నేను యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.